రెడ్డి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో రెండవ చలివేంద్రాన్ని కడప జిల్లా మైదుకూరు రోడ్డులోని బ్యాంకుల సముదాయం ఎదురుగా శ్రీ సుదర్శన్ టైల్స్ మరియు గ్రానైట్ దగ్గర జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి సహకారంతో చల్లటి మంచినీళ్లు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, బోడపాటి రామసుబ్బారెడ్డి, వంకల చిన్నపోల్ రెడ్డి, నేలటూరు సుబ్బారెడ్డి, కొండా వెంకటరామరెడ్డి, మలుపు దినపత్రిక ఎండి రఘురామరెడ్డి, ఈగ ఎద్దారెడ్డి, రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు గంగసాని సాంబశివారెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగసాని వేణుగోపాల్ రెడ్డి, కోశాధికారులు బోవిల్ల నందగోపాల్ రెడ్డి, కత్తెరపల్లి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి చెవ్వ వెంకటరామరెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహాన్ని తీర్చేందుకు చల్లటి నీటిని పాదాచారులకు, చిరు వ్యాపారస్తులకు, ప్రయాణికులకు సేవలు అందించడం సంతోషకరమన్నారు. రెడ్డి సేవా సంఘం బద్వేలు ఆర్గనైజేషన్ ద్వారా ఈ రెండవ చలివేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్ర కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రతిదాతైన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి గారికి ప్రత్యేకంగా మనందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి బద్వేలు మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే మండల అధ్యక్షులు బోడపాడు రామసుబ్బారెడ్డి గారు, జెడ్పీటీసీ వంకెల పోలిరెడ్డి గారు, అలాగే నేలటూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ మఠం నేలటూరు సుబ్బారెడ్డి గారు, ఎంపీటీసీ వెంకటరామరెడ్డి గారు, అలాగే ఎద్దారెడ్డి గారు, చంద్రకృష్ణారెడ్డి గారు, అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ చలివేంద్రం ఈ రూపంలో మీరు చూస్తున్నారంటే ఇక వాస్తవంగా ప్రధానంగా దీనికి కష్టం వెనుక ఉంది. ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేసడానికి మా కత్తెరపల్లి శ్రీనివాసరెడ్డి గత 4 రోజుల నుంచి చాలా కష్టపడి మా మలుపు దినపత్రిక ఎండి గారు ఉండడం రఘురామరెడ్డి అన్న గారు అంటే ఇక్కడ ప్లేసులు సరైన వాళ్ళు ఇవ్వకపోవడంతో ఈ స్థలాల అన్వేషణ కోసం మేము రకరకాల ప్రదేశాలు అన్వేషించి సుబ్బారెడ్డి గారితో, వెంకటరామరెడ్డి గారితో కాంటాక్ట్లో ఉండి ఇక్కడైతే మనవాడే సుదర్శన్ రెడ్డి ఇక్కడైతే పర్యవేక్షణలో ఉంటుందని ఈ బ్యాంకుల సమూహం అనేటువంటి సముదాయము మరి రామసుబ్బారెడ్డి గారు, జెడ్పీటీసీ పోలిరెడ్డి గారు, మన రెడ్డి సేవా సమితి సాంబశివారెడ్డి గారు, పెద్దలు, మిగతా ప్రదర్శనాలు అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ ఎండాకాలము సాంబశివారెడ్డి గారు పోయిన సంవత్సరం ఎలక్షన్లప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు తిరిగేటప్పుడు అన్న ఇక్కడ మనం ఒక చలివేంద్రం ఓపెన్ చేద్దాం మన రెడ్డి సేవా సమితి తరఫున ఒక ఫ్రిడ్జ్ కావాలని అడిగినాడు. దానికి మన వెంకటరామరెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ వచ్చి పిలిచి అడిగినాక సరే కొనిపో సుబ్బారెడ్డి డబ్బులు ఇస్తామని చెప్పినాము. ఆ పోయిన సంవత్సరం దీన్ని కొనిచ్చి పోయిన సంవత్సరం మనం కాలేజీ దగ్గర పెట్టినాము. అదే సంవత్సరం మళ్ళీ ఈ నెలలో ఫోన్ చేసి ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామంటే నువ్వు రావాలని గట్టిగా సాంబశివాడన్న అడగడం జరిగింది. సరే అన్న ఏమన్నా ఒక వారం ముందు లేను, ఒక వారం తర్వాత వస్తారని చెప్పి ఈరోజు రావడము, ఈరోజు ప్రారంభం చేయడము, దానికి అందరూ మన సహకారంతో ప్రజలందరూ బాగా చల్లని నీరు తాగి సుఖంతో బాగుంటాయని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో రెడ్డి సేవా సంఘం గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ముత్యాల రామగోవిందరెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సింగిల్ విండో ప్రెసిడెంట్ బ్రహ్మంగారి మఠం మండలం, మరి అదేవిధంగా బద్వేలు మండలం జెడ్పీటీసీ గారు, అదేవిధంగా సాంబశివారెడ్డి గారు, మా మండల అధ్యక్షులు రామసుబ్బారెడ్డి గారు, ఇంకా అనేక మంది నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి రామగోవిందరెడ్డి గారు అన్నగారు పెద్ద మనసుతో బద్వేలు మున్సిపాలిటీలో పేద ప్రజలు ఎవరైనా కూడా టౌన్లోకి వచ్చినప్పుడు ఏదైనా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలంటే ఎక్కడికో వెళ్లకుండా చక్కటి వసతిని ఈ స్టేట్ బ్యాంక్కి ఎదురుగా అంటే అనేక బ్యాంకులు కానీ అనేక గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా సముదాయాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజలు రావడం జరుగుతుంది. వారందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని వారు దాహార్తిని తీర్చుకుంటారని చెప్పి ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం